ఇవాళ నువ్వు ఎన్ని కుట్రలో కుతంత్రాలు చేసినా ఆ 53,000 కోట్లు ఏ అయితే పనులు ప్రారంభమైనాయో దాంట్లో దగ్గర 5.5% పనులు పూర్తయ్యాయి. అంతేకాకుండా చాలా పెద్ద ఎత్తున ఇవాళ పునాదుల్లో ఉన్న మరి ఏ అయితే ఆ భవన నిర్మాణాలన్నీ కూడా పైకి వస్తూ ఉన్నాయి. వర్షాలు పడ్డప్పుడు ఆ ప్రాంతాలకు వెళ్ళటం, మీరు సోషల్ మీడియాలో ఆ ఫోటోలు తీసి రాజధాని మునిగిందని అది మునిగిందని మీరు చేసే విష ప్రచారాలన్నీ కూడా రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకున్నారు. ఇవాళ పెద్ద ఎత్తున అక్కడ జరిగే నిర్మాణాలన్నీ కూడా చూసి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా ఆ ప్రాంతాల్లోకి వచ్చి ఆ నిర్మాణాలన్నీ కూడా చూసి, ఎందుకంటే ఎమ్మెల్యే ఎమ్మెల్సీ భవనాలు కావచ్చు, అక్కడ జడ్జెస్ భవనాలు కావచ్చు, అలాగే క్లాస్ 4 ఎంప్లాయీస్ భవనాలు కావచ్చు, ఎన్జిఓ భవన నిర్మాణాలు కావచ్చు, సిఆర్డిఐ బిల్డింగ్ అక్కడ దాని అనుబంధ భవనాలు కావచ్చు, అవన్నీ కూడా చూసి ప్రతి అమరావతి రైతు కూడా గర్వపడతా ఉన్నాడు.